2024 మరోసారి అధికారంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వైసీపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అధిష్టానం ఆ రకంగానే అడుగులు వేస్తుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలను సుమారుగా 80 మంది మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా మొత్తం పూర్తి స్థాయిలో కసరత్తు చేసేందుకు మార్చేటువంటి సీట్లు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలను పిలిచి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తుంది తాడేపల్లిలో ఉన్నటువంటి అధిష్టానం. అయితే ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో తాజాగా ఎమ్గనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డిని నిన్నటి రోజున అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు రుద్రగౌడ, అదేవిధంగా బుట్టారేణికను తాడేపల్లికి సంబంధించినటువంటి అధికార ఆఫీస్కి పిలిపించడం జరిగింది. దీని మీదే పెద్ద ఎత్తున సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఈసారి నీకు చెన్నకేశ్వరరెడ్డికి సీటు లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే క్లారిటీ చెన్నకేశ్వరరెడ్డికి సీటు ఇవ్వము, బుట్టారేణికకు ఇవ్వాలని సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే అధికార పార్టీలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అంతా కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. చెన్నకేశ్వరరెడ్డికి సీటు ఇవ్వకపోతే మాత్రం మేము ఎటువంటి పరిస్థితుల్లో మరో నాయకుడికి మద్దతు ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు, వచ్చే ఎన్నికల్లో ఎవరు కూడా సహకరించము, వైసీపీ పార్టీ ఓటమి కోసం పనిచేస్తామని ఈరోజు తాజాగా ఇప్పటి కాసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి ఎమ్గనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నందవరము, గొనేగండ్ల, ఎమ్గనూరు మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రకటించడం జరిగింది. దీని మీద ఆందోళన కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కోసం సీటు కావాలని అనేక సందర్భాల్లో కూడా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కూడా ఒత్తిడి చేయడం జరిగింది అధిష్టానం మీద. అయితే చెన్నకేశ్వరరెడ్డి అప్పుడు ఉన్నటువంటి సమీకరణలో భాగంగా తనకు సీట్ ఇస్తే చెన్నకేశ్వరరెడ్డికి సీట్ ఇస్తే తప్ప అక్కడ గెలుపు లేదు అనేటువంటి భావించినటువంటి అధిష్టానం చెన్నకేశ్వరరెడ్డికి ఆ ఎన్నికల్లో సీటు కేటాయించినటువంటి పరిస్థితి అవుతుంది. తాజాగా 2024 ఎన్నికల్లో సీటు తన కొడుకు కోసం ప్రయత్నించిన నేపథ్యంలో అధిష్టానం సర్వేల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గెలిచేటి గుర్రం కాదు, అలాంటి అభ్యర్థికి సీట్ ఇచ్చి అధికారానికి దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి అధిష్టానం స్థానికంగా ఉన్నటువంటి చేనేత సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉంది. అక్కడ 70,000 గెలుపోవటంలో డిసైడ్ చేసేది చేనేత సామాజిక వర్గం కాబట్టి గత ఎన్నికల్లోనే బుట్టారేణికను అక్కడ పోటీ చేయించాలని అధిష్టానం భావించిన తను వైసీపీలో గెలిచి గత 2019 ఎన్నికల్లో వైసీపీలో గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకుని ఎన్నికలకు వచ్చినటువంటి నేపథ్యంలో అన్కండిషనల్ గా రావడం జరిగింది. అయితే ఈసారి తప్పనిసరిగా బుట్టారేణికను పోటీ చేసేందుకు అధికార పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆ సీటు కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం అయితే మనకు తాడేపల్లి నుంచి అందుతుంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి అందరూ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులంతా కూడా రాజీనామాలకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రకటించారు చెన్నకేశ్వరరెడ్డికి సీటు ఇవ్వకపోతే మాత్రం తప్పనిసరిగా మేము వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఓడించి తీరుతామని భీష్మించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రుద్రగౌడ్ సంబంధించినటువంటి లింగాయత సామాజిక వర్గానికి చెందినటువంటి తను డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, నేను 50 కోట్లు పెట్టడానికి సీటు సిద్ధంగా ఉన్నా, ఇప్పుడే నేను సీట్ ఇక్కడే డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మాకు సీటు కేటాయించని చెప్పినటువంటి నేపథ్యంలో అధిష్టానం ఆలోచనలో పడింది. అయితే ఈ నేపథ్యంలోనే సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని స్థాయిలో వైసీపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల యొక్క సమీకరణలనే ప్రధానంగా ఈ ఎన్నికల్లో చూస్తోంది అధిష్టానము. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారు. మరి ఈ 2-3 రోజుల్లో కూడా వైసీపీకి సంబంధించినటువంటి మొదటి సీటు ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే జనవరి లోపు మొత్తం పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించి 2024 ఎన్నికలు జరిగేటువంటి వచ్చే 100 రోజుల్లో జరిగేటువంటి ఎన్నికలనే టార్గెట్ గా పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంది. ఆ రకంగా కూడా పెద్ద సంఖ్యలో మార్పులు చేర్పులు చేస్తుంది. మరోవైపు పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పటి ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీదేవి కూడా సీటు మార్చేటువంటి యోచన చేస్తుంది. కుర్వ సామాజిక వర్గం సీటు యొక్క గెలుపోవడం ప్రభావితం చేసేటువంటి అంశం అయితే కనిపిస్తుంది. అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ పక్కీరప్పకి తన ఒకవేళ శ్రీదేవమ్మకి సీటు కేటాయించకపోతే మాత్రం పక్కీరప్పకి ఇవ్వాలని తన ప్రతిపాదన చేశాడు. మరోవైపు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ నాని ఎవరైతే ఉన్నారో నానికి సంబంధించినటువంటి సీటు కూడా మార్పు కోసం అధిష్టానం యోచిస్తుంది. ఆ ప్లేస్లో గంగుల ప్రభాకర్ రెడ్డి కూతురు అవంతికారెడ్డిని అక్కడ సీట్ ఇచ్చేటువంటి పరిశీలన చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు 2 నియోజకవర్గాలు కోడుమూరు, నందికొట్కు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గాలు సీటు మార్పు తగ్గమంటున్నారు. కోడుమూరు నియోజకవర్గంలో సుధాకర్ లేదంటే మణిగాంధీకి వాళ్ళనేటువంటి యోచనలు ఉన్నారు. మరి దీనిపైన ఎలాంటి కసరత్తు చేస్తున్నటువంటి అధిష్టానాలు పూర్తి స్థాయిలో కూడా తాడేపల్లికి పిలిపించి నాయకులు విడతల వారిగా చర్చలు జరుపుతుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరైతే అసమ్మతి నాయకులు ఉన్నారో వీరందరూ కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. మరి మరోవైపు మాత్రం సీటు రానటువంటి వర్గం ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ లేదో ఆ సీటు సంబంధించినటువంటి ఎమ్మెల్యే తమ అనుచర వర్గం కూడా పెద్ద ఎత్తున రెబల్స్ గా మారేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజీనామాల పర్వం అయితే కొనసాగుతామని ఇప్పటికీ అధిష్టానానికి అల్టిమేట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి అంశం. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ నాటి, కర్నూలు. ఈరోజు బీసీసీలైనటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదినం
ఈరోజు రైతు దినోత్సవ కార్యక్రమంగా భావించి ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. దానికి ఈనాడు ఇంత పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి అభిమానులు అయితేనేమి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితేనేమి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్దలకు, రాజశేఖర రెడ్డి అభిమానులకు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీశేషులు రాజశేఖర రెడ్డి గారు మరి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు 5 సంవత్సరాల పాటు 2004 నుంచి 2009 వరకు ఎన్నో బీదలకు, బడుగు వర్గాలకు, అట్టడుగిన ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వలన రాజశేఖర రెడ్డి గారు అంటే అందరి గుండెల్లో దాగున్నటువంటి వ్యక్తి ఎవరప్ప అంటే మన క్రీశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అదే మాదిరిగా మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానీ, విద్యా దీవెన విద్య విషయంలో కానీ, ఉచిత కరెంటు విషయంలో, రైతుల పట్ల ఉచిత కరెంటు విషయంలో కానీ అన్ని రంగాల్లో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మరి ముఖ్యంగా రైతుల కోసం ఎన్నో మన అదేవిధంగా డ్యాములు అయితేనేమి మరి కార్యక్రమాలన్నీ, నీటి యొక్క సౌకర్యం, సాగునీటి కొరకు ఎన్నో సాగునీటి కొరకు ఎన్నో పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రారంభోత్సవం చేయడం వల్ల ఈరోజు రైతులకు అంతా కూడా మరి ఎంతో ఉత్సాహంగా జరగడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే వారి నాన్నగారి యొక్క ఆశయాలు సాధన కోసం ఈనాడు ఎంతో కృషి చేసి బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే కాకుండా ప్రజలందరికీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో ఈనాడు పడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అమ్మఒడి అయితేనేమి, చేయూత అయితేనేమి, అదే మాదిరి ఆరోగ్యశ్రీ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, మరి బీదలకు ప్రతి చిన్న వ్యాపారస్తులకు అందరికీ 10,000 ఇవ్వడం కానీ మరి అన్నీ కూడా ఈనాడు ముఖ్యంగా ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటరీ సచివాలయం సిస్టమ్ పెట్టి వాళ్ళ అకౌంట్లో ఆడపిల్లల వారికి, అమ్మవారికి వాళ్ళ అకౌంట్లో పడడం డైరెక్ట్గా పడుతుందంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ ఆడవాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డము. ప్రతి వాళ్ళు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా మరి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈనాడు మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి మనం ఎంతో ఎమ్మినూరులో ఘనంగా జరుపుకోవడం అంటే మరి ఆయన గుండెల్లో, అందరి గుండెల్లో ఈనాడు రాజశేఖర రెడ్డి ఉన్నారు కాబట్టి మనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆశయాలను ముందు తీసుకుపోయి మరి ఇంకొన్న అత్యధికమైనటువంటి బీదలకు, బడుగు వర్గీయుల వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి ఆదుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, నాయకులకు, రాజశేఖర రెడ్డి అభిమానులకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా వారి అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు మీ ముందర నేను నుంచొని మాట్లాడగలుగుతున్నాను అంటే అది మన జగనన్న ఇచ్చిన ఆశీర్వాదం. మన అందరం కూడా ఒక్కటి గమనించాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఈ గౌరవం ఇస్తూ మనందరికీ రాజ్యాధికారాన్ని ఇస్తున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. మన ప్రభుత్వం, మన మనసున్న నేత జగనన్న ఇస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి పిల్లవాడి భవిష్యత్తు చక్కగా ఉండాలి అంటూ ఆలోచించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే జగనన్నే ఆదర్శం మనందరికీ. మరి ప్రతి ఒక్క మహిళకు సాధికారత అందిస్తూ, ఆర్థికంగా చేయూతనిస్తూ, ప్రతి ఒక్క మహిళకు ఒక సురక్షణ అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది జగనన్న ప్రభుత్వం. మరి ముఖ్యంగా చెప్పాలంటే రైతులకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా, యువతకు ఎంతో ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. ఎంతో మంది మాట్లాడారు, మరి ఎవ్వరు కూడా అవకాశం ఇవ్వండి. యువతకు 1,50,000 ఉద్యోగాలు ఒక్కసారిగా అందరికీ కూడా కల్పించారు. ఒక్కసారి ఆలోచించాలి మనం అందరం కూడా. గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు చెయ్యండి జగనన్న చేయగలుగుతున్నాడు అంటే ఆ మంచి మనసు ఉంది. ప్రతి ఒక్కరి
జీవితాలలో మార్పు తీసుకుని రావాలి, పేదవారి జీవితాలలో సంతోషాన్ని నిలపాలి అని ఒక ఆశయంతో అన్న ముందుకు వెళ్తున్నాడు. ఇంత మంచి మనసున్న అన్నను మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ. మా విలేజ్లో అయినటువంటి చిన్న కేశవరెడ్డి అడుగుజాడల్లో ఈరోజు 40 ఏళ్ళ చరిత్ర గల మన చిన్న కేశవరెడ్డికి అండదండగా ఉండి మేము ఆయన అడుగుజాడల్లో ఈరోజు నడిచినాం. ఏ పార్టీ లేదు, ఆయన ఎమ్మడుండే మేము నడుచుకున్నాం. అంతేకాకుండా ఈరోజు ఆయన పార్టీకి రాజీనామా చేసినాడు ఆ రోజుల్లో 12లో. అయినా ఈ రోజులో మరి టికెట్ లేదంటే అంత గెలుచుకుంటూ వచ్చేంతవరకు కార్యకర్తలు అంటే ఇంటి దగ్గర ఏ ఒక్క సమస్య ఉన్నా కానీ ఇంటి దగ్గర 4 గంటలకు తలుపు కొడితే ఖచ్చితంగా బయటకు వచ్చి సంస్కరిస్తాడు. పరిష్కారం ఒక స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎక్కడైనా కానీ డిపార్ట్మెంట్ ఆఫీస్ అంటే ఇంటి దగ్గర. నువ్వు ఎక్కడన్నా అమరావతి పోతాడంటే కానీ ఆయన తిరిగినట్టే, ఎవరు తిరుగుతారో లేదో కానీ మేము చూసేది కనుక ఖచ్చితంగా ఆయనకి ఎందుకు టికెట్ లేదంటారో మాకు అర్థం కాదు. మేము ఆయన అడుగుజాడల్లో ఉన్నాము. ఈ ప్రజానికానికి టౌన్ కానీ రాజీనామా పైన ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు అంత కార్యకర్తలు చాలా మాకు నిర్దోషిగా నిన్నటి నుండి ఇది చాలా మింగడపడినట్లు ఉంది. మాకు ఆయనకి ఇస్తేనే మేము సపోర్ట్గా ఉంటామని, మేము ఈ పదవికి రాజీనామా చేస్తామని కోరుకుంటాము. రాజీనామా చేసేది వాస్తవమేది, సిద్ధమే. చిన్న కేశవరెడ్డి అడుగుజాడలోనే ఉంటాం మేము. మన ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే చిన్న కేశవరెడ్డి గారికి ఈరోజు టికెట్ ఇవ్వాలనేది మేము అందరం కూడా ఒక ఎంపీపీలుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఒక నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆయనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నాం. మరి ఎమ్మెల్యే చిన్న కేశవరెడ్డి గారికి ఈరోజు టికెట్ లేదు, బీసీకే అనడం చాలా అన్యాయం. కానీ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి త్యాగం కావచ్చు, ప్రతి వర్గాన్ని కూడా ఆయన దగ్గర తీసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఈరోజు ఆయన దగ్గరికి తీసుకున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చిన్న కేశవరెడ్డి గారు. ఈరోజు బీసీ అనడం ఆయన ఎప్పుడైనా కూడా నా బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే కులాలను ఎప్పుడు కూడా ఏర్పరిచింది లేదు. ఈరోజు ఆయన ఎస్సీ లేదు, బీసీ కానీ మీరు అన్నది కరెక్టే, కానీ ఆయన మా బీసీలలోనే కలిసిపోతున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చిన్న కేశవరెడ్డి గారు. మా బీసీకి ఇచ్చిన, మా ఎమ్మెల్యే చిన్న కేశవరెడ్డి గారికి ఇచ్చిన మేము ఆయన వెంట ఉంటాము. కానీ ఈరోజు ఎమ్మెల్యే చిన్న కేశవరెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే మరి ప్రతి మండలంలో కూడా మేము చేస్తున్నది ఒక్కటే. మరి ఒక సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మరి మన కన్వీనర్లు కావచ్చు, గృహ సారథులు కావచ్చు, మేము ఈరోజు ఒకటే నినాదం పలుకుతున్నాం. మా ఎమ్మెల్యే చిన్న కేశవరెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే మేమంతా కూడా రాజీనామాకి సిద్ధంగా ఉన్నామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మన ఎమ్మెల్యే చిన్న కేశవరెడ్డి గారు ప్రతి దినం, ప్రతిరోజు, ప్రతి గంట కూడా ప్రజల కోసం, అంటే ఆయన చేస్తున్నటువంటి న్యాయరీత్యం ఎవరు కూడా ఈరోజు చేసినటువంటి దాఖలు లేవు. మరి ప్రతి చిన్న కారు రైతు కావచ్చు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఒక రైతులు కావచ్చు, ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి, అది ఎవరైనా సరే పార్టీకి సంబంధం లేకుండా కూడా ప్రతి మనిషిని దగ్గరికి తీసుకొని న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే చిన్న కేశవరెడ్డి గారు. ఆయన పేరు చెప్పితేనే అవినీతి అనేది వెళ్ళిపోయి నీతి అనేది దగ్గరకు వస్తున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చిన్న కేశవరెడ్డి గారు. ఈరోజు మా సీఎం గారిని మేము ఒకటే కోరుతున్నాం, మా ఎమ్మెల్యే చిన్న కేశవరెడ్డి గారికి ఖచ్చితంగా టికెట్ ఇస్తేనే మేమందరం కూడా ఆయన ఎంటుండి గెలిపిస్తాము. మిగతా ఎవరికి ఇచ్చినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేయమని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కేశవరెడ్డికి టికెట్ రావాలని కోరుతున్నాము. టికెట్ రాకపోతే అందరూ రాజీనామా చేస్తాం. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కమిషనర్లు, మన ఎంపీపీలు, కమిషనర్లు, గురుసార్థులు అందరూ రాజీనామా చేస్తాం. మన చెన్నకేశ్వరరెడ్డికే సీటు రావాలని కోరుతున్నాం. మాకు చెన్నకేశ్వరరెడ్డి గారికి టికెట్ రావాలని చెప్పి ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు అందరూ ముఖ్యమూడిగా పార్టీకి రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అధిష్టానానికి ఈరోజు ఈ మీడియా ద్వారా పిలుపునిస్తున్నాం.
కాబట్టి ఆయన ఇంత ప్రశాంతంగా ఉన్న చెన్నకేశ్వరరెడ్డి ఏరియాలో ఈ స్విచ్ పెట్టడం జరిగింది. ఎలక్షన్ల ముందు మేమంతా కార్యకర్తలు చెన్నకేశ్వరరెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తామని చెప్పి చెన్నకేశ్వరరెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటూ జై చెన్నకేశ్వరరెడ్డి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.